హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే మేము హైదరాబాద్లో ఉన్న ఎఫ్ అరీనాకైతే వచ్చేసాము. అంతకుముందు మార్నింగ్ టైం వచ్చాము. ఫస్ట్ టైం మాత్రం నైట్ టైం వచ్చామనమాట. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. మార్నింగ్ నుంచి అంతా కూడా కార్పొరేట్ వాళ్ళు వచ్చారంట ఆ రోజు. సో గో కార్టింగ్ వీటన్నిటికి కూడా 2 hours వెయిటింగ్ ఉంది. సో ఈ గోలంతా ఎందుకని చెప్పేసి మేము కూడా పనులన్నీ చూసేసుకొని నైట్ 9 o'clockకి బయలుదేరేసి అయితే వచ్చాము ఇక్కడికి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మళ్ళీ లోపలికి ఇట్లా వెళ్ళేసేసి రైట్ తిరగంగానే ఆ రోజు వాళ్ళ రేట్ కార్డ్స్ అన్నీ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. బుల్ రైడ్‌కి ఎంత, మన స్కై రోలర్‌కి, సైకిల్‌కి వీటన్నిటికి ఎంతెంత రేట్లున్నాయి, ఒక్కో పర్సన్‌కి ఎంత తీసుకుంటారు, ఒక్కొక్క గేమ్ ఎంత టైం ఉంటుందని చెప్పేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు. మా వైషు అయితే ఫస్ట్ బుల్ రైడ్ అయితే అడిగింది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ అన్నిటికన్నా కామెడీ ఏంటంటే, అతను పాపం స్లోగా ఆడపిల్ల గదా అని చెప్పేసి అలా అలా తిప్పుతున్నాడు. మా మేడం ఏం చేసిందంటే హైట్ ఎక్కువ ఉండేసరికి కాళ్ళతో ఆపేస్తుందనమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి గిర 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 అది బొంగరం తిప్పినట్టు తిప్పేసాడు. ఇప్పుడు సడన్గా ఆపుతారు పిలిపాడు. ఎక్స్పీరియన్స్ చెప్పు. అయిపోయింది. అట్లా ఎనకాల వైపు నువ్వు తర్వాత స్కై సైకిల్‌కి అయితే వెళ్ళాము. చాలా క్వెషన్స్ అడిగాము. అతనైతే మా దెబ్బకు దడుచుకొని, "మీరు అసలు భయపడొద్దు. ఇదిగో ఇట్లా మేము ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇలా వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తాం" అని చెప్పేసి చెప్పారు. జస్ట్ ఎక్కేసేసి పెడల్ తొక్కేయటం అనమాట. చాలా ఈజీ. వావ్! మజా వచ్చిందా? తగిలిందయ్యా. వీడియో వెళ్తాం. ఇంక ఏవి ఖాళీలు లేవని చెప్పేసి ట్రాంపోలిన్ వద్దాంలే, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇటైతే వచ్చాము. 2 times వచ్చినా కూడా ఇది లైట్ తీసుకున్నాం అనమాట. బట్ అయ్యో ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది. చాలా అంటే చాలా మజా వచ్చింది. ఇదైతే ఎయిర్ బెలూన్స్ లోపలికి వెళ్ళేసేసి ఒక హ్యాండిల్ లాగా ఉంటుందన్నమాట. అది పట్టుకొని ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకోవాలి. పుష్ చేయడం అయితే బాగానే ఉంది. మళ్ళీ కింద పడినవడం పైకి లెగవాలంటే చాలా ఎనర్జీ కావాలి. అమ్మో, ఇవన్నీ మన వల్ల అయ్యే పనులాగా కనిపించలేదని చెప్పేసేసి 2-3 సార్లు పుష్ చేసేసుకొని అయితే సరదాగా వచ్చేసాము ఇంక బయటికి. అదిగో అదిగో జాగ్రత్తమ్మా. ఓకే, కమాన్, సిట్ కమాన్.
చెయ్యి చెయ్యి. ఏ ఇతను ట్రాంపులిన్ స్టాఫ్ అనమాట. మా కుప్పు గంతులు, కోతి గంతులు చూసేసి పాపం ఏమనుకున్నాడో, అలా కాదు మేడం ఇలా జంప్ చేసి పైకి ఎగరాలని చెప్పేసి అయితే చూపించాడు. వావ్! నెక్ ఇంజ్యూర్ అవ్వకుండా మెడకి సేఫ్టీగా ఏదో పెడుతున్నారనమాట. అది కూడా లేడీస్‌కి పెడుతున్నారు. లేడీస్‌కి అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు. గో కార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటనేది మొత్తం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మధ్య మధ్యలో కూడా వాళ్ళ పర్సన్స్ ఉంటారన్నమాట. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా చేయి లిఫ్ట్ చేయమంటారు. వాళ్ళు అక్కడికి వచ్చేసేసి హెల్ప్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ భయం వేస్తది. ఇంక తర్వాత అయితే ఆగే పనే లేదు. లేట్ నైట్ అయిపోయిందని చెప్పేసి మాకు ఒక ల్యాప్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఫుల్ బిందాస్‌గా వచ్చేసామన్నమాట. మ్యాండేటరీ పిక్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. చక్కగా ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఇవైతే కంపల్సరీగా దిగాలి. ఫొటోస్ బావుంటాయి. ఇక్కడ వీళ్ళది ఒకటే ఒక రెస్టారెంట్ ఉంది. బట్ ఫుడ్ అయితే అల్టిమేట్ ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఓన్లీ ఫుడ్ కోసం కూడా ఇక్కడికి రావచ్చు. మేమైతే ఇవన్నీ తీసేసుకొని ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక బయలుదేరేసేసి రైఫిల్ షూట్ ఏదో చేసుకొని వెళ్ళిపోయాము. అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.